రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గూడూరు విద్యాశాఖ అధికారులు పిల్లల్లో ఉండే విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కౌన్ బనేగా ఛాంపియన్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, పిల్లలు ఓటమిని ఛాలెంజ్గా తీసుకొని మరలా గెలుపొందేందుకు కష్టపడాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని చౌటపాలెం ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీల మెగా ఫైనల్స్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పోటీలో పాల్గొన్న పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసి ఎమ్మెల్యే అందరినీ ఉత్సాహపరిచారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులను ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గూడూరు విద్యాశాఖ అధికారులు మండల స్థాయిలో కౌన్ బనేగా ఛాంపియన్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. దీనివల్ల పిల్లల్లో ఉండే విజ్ఞానం పెరుగుతోందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో చెప్పిన విధంగా గెలిపించిన వెంటనే టీచర్ పోస్టులకు భర్తీ చేశారని గుర్తు చేశారు. ఇటువంటి కార్యక్రమాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని, తమ విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో సంపత్ కుమార్, ఎంఈఓ కాంచన, దశరథ, రామిరెడ్డి, పవన్ కుమార్, వెంకటేశ్వర రాజు, పెంచలయ్య, సురేంద్ర, నాగరాజు, చెంచురామయ్య, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పాత పార్లమెంట్ భవన్ యొక్క కొత్త పేరేంటి? ఆప్షన్ ప్లీజ్. పురాణ సదన్, బి లోకతంత్ర సదన్, సి సంగ్రహాలయ సదన్, డి సంవిధాన సదన్. ఆలోచించండి మరొకసారి. ఆప్షన్ ప్లీజ్. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గూడూరు నియోజకవర్గ ప్రజలు, ఈ గురువులు. గారు తన సమీప ప్రత్యర్థిపై సాధించిన విజయం యొక్క సుమారు ఆధిక్యత ఎంత? ఆప్షన్ ప్లీజ్. ఏ 5,000 ఓట్లు, బి 10,000 ఓట్లు, సి 15,000 ఓట్లు, డి 21,192 ఓట్లు. ఆప్షన్ డి. ఎందుకంటే ఎక్కువ మెజారిటీలో ఈ యొక్క నియోజకవర్గంలో గెలిచినటువంటి గౌరవ శాసనసభ్యులకి ఈ సమాధానం చాలా సులభమైంది. అయినప్పటికీ కూడా డి ఆప్షన్ డి క్లాక్ వైస్. చెప్పండి సార్, ఇంకా ఆడాలనుకుంటున్నారా? ఆడిషన్స్, స్క్రీనింగ్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, మెగా ఫైనల్స్ అనే 5 అంచెలలో వివిధ క్విజింగ్ మోడల్స్ ద్వారా ఫిల్టర్ చేసి కేబీసీ హాట్ సీట్ అనుభవాన్ని కలిగించాము. మెగా ఫైనల్స్ హాట్ సీట్లో 25 మంది విజేతలు వారి వారి పెర్ఫార్మెన్స్ను అనుసరించి ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఇప్పుడు వీరికి మన ప్రియతమ ప్రజానాయకుడు, గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు వారి అమూల్యమైన హస్తాలతో ప్రైజ్ మనీ, ఛాంపియన్ కప్ మరియు సర్టిఫికెట్లు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎవరైనటువంటి మా రాధయ్య గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో గూడూరు డివిజన్ పేరుని వినిపించాలని కోరుకుంటున్నాం. చెల్లూరు తిరుణం గౌతమి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ తో విన్నర్. గూడూరు అత్తంకి గీతానాథ్ గౌతమ్ సిద్ధంగా ఉండాలి. అత్తంకి గీతానాథ్ గౌతమ్ సిద్ధంగా ఉండాలి. టాప్ 20 సరస్వతి శిశు మందిర్
గూడూరు నందవోలు నరసమ్మ గారిని ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరూ చేయని విధంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా విద్యాశాఖ గవర్నమెంటు అటు ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యం, అలాగే మా ఎంఈఓ, మా డిప్యూటీ డిఈఓ గారు, మా ఎంఈఓ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ స్లమ్లో పేద ప్రజలు నివసించేటువంటి స్లమ్లో ఏర్పాటు చేయడం కూడా ఒక రికార్డ్ అని తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇది చిన్న విషయం కాదు. ఈ ఐడియా మామూలు కూడా ఎవరికి గురించో రాలా నాకు తెలిసి. నేను మా డిప్యూటీ గారిని అడిగా, సార్ ఇది ఇక్కడికైనా మనం స్టేట్లో చేశారంటే, లేదు ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, మొత్తం చేయాలంటే భయం వేసింది, నియోజకవర్గం అంతా చేయాలంటే ఏ విధంగా ఉంటుందో అని భయం వేసింది, అందుకంటే చేసామంటే లేదు సార్ మీరు నియోజకవర్గం చేసి ఇంకా బ్రహ్మాండం చేస్తారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, చాలా మంచి పరిస్థితి. ఎందువల్లంటే పేద బిడ్డలు అంటే ఇప్పుడు టౌన్ పోతే అంటే దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు వెళ్తారు అక్కడికి. కానీ దీనికైతే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివే పేద బిడ్డలు కూడా ఈ యొక్క కాంపిటీషన్లో కూర్చోడానికి అర్హత ఉంటుంది సార్. కాబట్టి ఒకేసారి ఎవరు గెలవలేం, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఒకేసారి గెలవలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సాధన చేయండి, మీరు ప్రయత్నం చేయండి, మీ టీచర్స్తో డిస్కస్ చేయండి, మీ యొక్క ఆలోచన విధానం, మీ ఆలోచన శక్తి కూడా పెరిగేటువంటి మంచి కార్యక్రమం ఈ కరోడ్పతి ప్రోగ్రాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. వచ్చి రాగానే దాదాపు 6,000 చిల్లర టీచర్ పోస్టుల్ని 16,000 చిల్లర టీచర్ పోస్టుల్ని ఫిలప్ చేసిన ఏకైక హీరో మా లోకేష్ బాబు గారిని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఇబ్బందికరంగా చదివి బీఈడీలు చేసి ఎంఈడీలు చేసి చాలా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళందరికీ చెప్పిన మాట ప్రకారం యోగాలో చెప్పిన విధంగా ఆయన ఈరోజు ఉద్యోగాలు ఫిలప్ చేశారు. వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారం పెడుతున్నారు లోకేష్ బాబు గారికి. గతంలో తాతగారికి పెట్టేవాళ్ళు, అప్పుడు నందమూరి తారక రామారావు కూడా మొట్టమొదటి టీచర్ల ఉద్యోగాలు ఫిలప్ చేసిన వాడు మహానుభావుడు నందమూరి తారక రామారావు అని చెప్పక తప్పదని తెలియజేస్తున్నా. మీకు తెలియజేస్తున్నంత మాట్లాడుకుంటారు 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఫిలప్ చేయాల, అది మీకు తెలుసు టీచర్స్ అందరూ కూడా. అందుకనే మీరందరూ కూడా వ్యతిరేకించి ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి పట్టం కట్టారు. ఎందుకంటే మీరు ఎడ్యుకేటర్స్, మంచి టీచర్స్ కాబట్టి ఈరోజు పేద బిడ్డలు చదివేటువంటి స్కూళ్ళల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి, ఇలాంటి కౌన్ఫరెన్స్గా కరోడ్పతి అనేటువంటి ప్రోగ్రాంలు పెట్టి ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే దాదాపు ఈ పోటీల్లో మొత్తం మీద 2,300 మంది ఇక్కడ పాల్గొన్నారు. దాంట్లో 25 మంది ఈ ప్రైజ్ మనీకి సెలెక్ట్ అయ్యారు. దాంట్లో 18 ప్రైవేట్ స్కూల్స్, 19 ప్రభుత్వ స్కూల్స్. వాటిల్లో ముఖ్యంగా ఒక క్వశ్చన్కి 500 రూపాయలు ఇచ్చారు. డబ్బు ప్రధానం కాదు కానీ తెలివి. అయితే మా సంపత్ సార్ నన్ను చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగాడు. బిడ్డలు అయితే చాలా కష్టం క్వశ్చన్ అడుగుంటాడు. నన్ను చాలా ఈజీగా నాకు సంబంధించిన క్వశ్చన్స్ అడిగాడు. కాబట్టి అది చెప్పడం పెద్ద పని, ఎవరినో చెప్తారు. మీ వృత్తిలో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, స్కూల్లో మీ శాలరీ ఎంత అని మీరు ఖచ్చితంగా చెప్తారు. అట్లా నా మెజార్టీ ఎంత, అలాగే మీరు ఎంతమంది ఎన్డీఏ గెలిచారంటే చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. కాబట్టి అంతకన్నా వేరే చెప్పలేనండి, ఆ నాలెడ్జ్ నాకు లేదు, మర్చిపోయినాను. దానికే మీ ఎంఏ గారు కూడా నా తెలివి ప్రకారం అడిగాడు, ఇంకా వేరే అడగల. సంతోషం ఎక్కడ కూడా, ఎందుకంటే నాకు కూడా తమాషగా ఉండింది చెప్తా ఉంటే చాలా రోజుల తర్వాత మెమరీ మామూలుగా గంట ముందు చూసుకుంటేనే మళ్ళీ రాయలేని పరిస్థితి. అప్పుడైతే చదువుకున్నాం, ఏదో కష్టపడి రాసాం. అట్లా మాకు ర్యాంకులు అవి రాకపోయినా, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ రాకపోయినా యావరేజ్గా ఎక్కడ ఫెయిల్ కాకుండా పాస్ అయినాం. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి లేదు. మంచి టీచర్స్ ఉన్నారు, విద్యా వ్యవస్థ ఉంది. వాళ్ళందరినీ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ చేయాలనేటువంటి దృక్పథంతో వాళ్ళ బిడ్డలను ఎట్లా చదివిస్తున్నారో ఇళ్లలో మిమ్మల్ని కూడా, ఇక్కడున్న బిడ్డలను కూడా ఆ విధంగా చదివిస్తున్నటువంటి మా టీచర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. రిజల్ట్ కూడా గూడూరులో బ్రహ్మాండంగా వచ్చింది. 10th క్లాస్ రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది, ఇంటర్మీడియట్ రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. ప్రైవేట్ స్కూళ్ళతో పాటు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎక్కువ రిజల్ట్ వచ్చినందుకు మా గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు సాధారణంగా విద్యార్థులకి కేవలం టెక్స్ట్ బుక్స్, ఎవాల్యుయేషన్ కింద ఎగ్జామినేషన్స్ పెట్టుకోవడం, ఇన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పేసి అవి సర్టిఫికేట్స్ తెచ్చుకోవడమే కాకుండా విద్యార్థుల్లో సృజనాత్మకంగా ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి కళలు ఉంటాయి, ఆలోచన ఆలోచన వికాసాలు ఉంటాయి. వాటిని గుర్తించాలంటే ఇటువంటి
గేమ్ షోలు అనేటువంటి ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఈ గూడూరు డివిజన్ విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. గతంలో మీకు అందరూ తెలిసి ఉంటుంది, మా టీవీలో తెలుగు ఛానల్లో మీరు ఎవరు కోటీశ్వరుడని నాగార్జున గారు ప్రోగ్రాం చేసేవాళ్ళు. అలాగే ఈ సోనీ టీవీ హిందీ సోనీ టీవీలో కోన్ బనేగా కరోడ్పతి అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు ఇలాంటి గేమ్ షోని నిర్వహించేవాళ్ళు. అలాగే హూ వాంట్స్ టు బిలీనియర్ అని చెప్పేసి ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉండేది. అటువంటి చూసినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేము కూడా అటువంటి హాట్ సీట్లో పాల్గొని ఆ రకమైనటువంటి ఉత్సాహం పాల్గొన్నటువంటి తృప్తి రావాలనేటువంటిది వాళ్ళల్లో కలిగించాలనే ముఖ్యమైనటువంటి ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే గూడూరు మండలంలో ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి కాంచన గారు, అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి చాలామంది టీచర్స్ ఈ కార్యక్రమం వెనుక ఉన్నారు. వాళ్ళ యొక్క అన్ని కష్ట ఫలితమే మీరు సక్సెస్ఫుల్గా 25 మంది విద్యార్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం ఇప్పటికే ఎక్కడా చేయనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఈ కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో వినూత్నంగా విద్యార్థులతో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ అనేది గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఏర్పాటు చేశారు. చాలా సక్సెస్ సాధించినది. విద్యార్థులతో అసెంబ్లీలో మనకి ఇక్కడ మన బాయ్స్ హై స్కూల్ విద్యార్థి కూడా మనకి వ్యవసాయ మంత్రిగా కూడా రోల్ ప్లే చేశాడు. అటువంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖ ఇటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి కోరుకుంటున్నాను సార్. మరి ఎప్పుడో పురాతనమైనటువంటి కాలాల్లో రాజులు పరిపాలించేటప్పుడు కొందరికి మాత్రమే విద్య దొరికేది. మనందరం కూడా విద్యను అభ్యసించాలంటే అప్పటి పరిస్థితుల్లో మనకు అవకాశాలు లేవు. అటువంటి రోజుల నుంచి ఈరోజు ఇక్కడ ఈ తిరిపాలెంలోన ఒక కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీ బేస్ తోటి ఇంత పెద్ద క్విజ్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నామంటే మన భారతదేశము, అందులోనూ మన ఆంధ్రప్రదేశ్, దాంట్లో కూడా మన గూడూరు నియోజకవర్గము ఎంత ముందుకు వెళ్తున్నామో చూడండి. పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా నడవడానికి దోహదపడినటువంటి ప్రతి టీచర్కి, ప్రధానోపాధ్యాయులకి, అదేవిధంగా ఈ స్కూల్లో ప్రధానోపాధ్యాయులైన కుమార్ గారికి ధన్యవాదాలు